ఎలాంటి పత్రాలు లేకుండా భారత్లోకి ప్రవేశించిన చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్ జిల్లాలోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద చైనా మహిళ తిరుగుతుండగా సశస్త్ర సీమాబల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని, ఆమెను ఆరా కూడా తీశారని సమాచారం. చైనా మహిళ వద్ద ఎలాంటి వీసా, పాస్పోర్ట్ పత్రాలు లేవు. దీంతో నౌతన్వా ప్రాంత పోలీసులకు అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ మహిళ దగ్గర లభించిన ఒక కాగితం ఆధారంగా చైనాలోని హువాజియా జీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చైనా మహిళ భారత్కు ఎందుకు వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్లోకి ప్రవేశించిన చైనా మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్ జిల్లాలోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద చైనా మహిళ సంచరిస్తుండగా సశస్త్ర సీమాబల్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ఆరా తీశారు. చైనా మహిళ వద్ద ఎలాంటి వీసా, పాస్పోర్ట్ పత్రాలు లభించలేదు. దీంతో నతన్వా ప్రాంత పోలీసులకు ఆమెను అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ మహిళ దగ్గర లభించిన ఒక కాగితం ఆధారంగా చైనాలోని హువాజియా జీగా ఆమెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చైనా మహిళ భారత్కు ఎందుకు వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.